హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు బ్లూ పేపర్ ఎంట్రీ పర్మిట్. బ్లూ పేపర్ అంటే ఏంటి, అదే రీతిగా ఎంట్రీ పర్మిట్ అంటే ఏంటి? బ్లూ పేపర్, ఎంట్రీ పర్మిట్ రెండు ఒకటే. బట్ బ్లూ పేపర్ అనేది ఏంటంటే మన ఇండియన్స్కి, బంగ్లాదేశీస్కి, అదర్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దీన్ని ఎంట్రీ పర్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటాము అన్నమాట. మనకు వచ్చేలేక ఈ వీసా లాగా పేపర్ అనేది వస్తుంది. ఆ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని మనం జర్నీ చేయొచ్చు. బట్ కమింగ్ టు పాకిస్తానీస్, వాళ్ళకు వచ్చేలేక ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ పాస్పోర్ట్ మీద ఆ కంట్రీ అనేది స్టిక్కరింగ్ వేసి పంపిస్తుంది అనమాట. వాళ్ళ యొక్క రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, అదే రీతిగా యూరో కంట్రీకి సంబంధించి ఫ్లాగ్, ఇలాంటి వాటితోటి. ఇది బ్లూ పేపర్ ఎంట్రీ పర్మిట్. అసలు బ్లూ పేపర్ ఎంట్రీ పర్మిట్ ఎప్పుడు వస్తాయి? మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పరిశీలించిన తర్వాత అందులో ఎటువంటి లోపాలు లేదు అని చెప్పేసి వాళ్ళు గ్రహించినట్లయితే ఇంకా వాళ్ళు పాస్ చేసేస్తారు. ఒకసారి సైన్ చేశారని చెప్పేసారంటే మనకి ఈ పాస్ కానివ్వండి, బ్లూ పేపర్ కానివ్వండి మనకు వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఇది రావడానికి చాలా సమయం అయితే తీసుకుంటుంది. సైప్రస్ గవర్నమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది వీసాస్ రిలీజ్ చేయడంలో. స్టూడెంట్ వీసాలు లాస్ట్ ఇయర్ కూడా నేను అప్లై చేయాలి అని అనుకున్నాను, కానీ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వలన అప్లై చేయలేకపోయాను. ఇప్పుడైతే అప్లై చేశాను, కానీ వీసా కోసం అయితే మీరు ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. కానీ ఆశిస్తున్నాను జనవరి 30లోగా అందరికీ వీసాలు వస్తాయని చెప్పేసి. ఆ బ్లూ పేపర్ అనేది మనకి రావటం, అది తీసుకొని జర్నీ చేయటం ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.